నేను ఈరోజు నాకు తెలిసిన ఒక మంచి హెల్తీ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ చాక్లెట్ రెసిపీ అనమాట. ఇది మా ఇంట్లో కూడా మా మమ్మీ కానీ మా అక్క కానీ చాలా ఇష్టంగా తినే ఒక మంచి రెసిపీ. ఈ ప్రాసెస్ ఏంటో మనం ఇప్పుడు అనేది చూసేద్దాం. నేనైతే ఇక్కడ ఫస్ట్ ఒక బటర్ పేపర్ని తీసుకొని దాని మీద అయితే సీడ్స్ తీసేసిన డేట్స్ని అయితే 1 by 1 అరేంజ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర కనుక బటర్ పేపర్ లేనట్టయితే మీరు ఒక థిక్ పేపర్ని లేదా థిక్ కవర్నైనా తీసుకోవచ్చు, లేదా ఒక ప్లేట్ మీద ఆయిల్ ఆర్ గీ అప్లై చేసి మరీ యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే చాక్లెట్ షేప్ రానికి ఇలా 4 రోస్గా అరేంజ్ చేసుకుంటున్నాను. ఇలా నేను చూపించినట్టుగా కాకపోయినా మీకు ఇష్టం వచ్చిన షేప్స్లో అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు బటర్ పేపర్ అనేది మంచిగా క్లోజ్ చేసి రొట్టె కొలతో స్లైట్గా ప్రెస్ చేస్తూ రోల్ చేయండి. ఇలా రోల్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కడ ఊడిపోకుండా ఫ్లాటెన్ అయ్యి ఈజీగా ఉంటుంది. నేనైతే ఇప్పుడు పీనట్ బటర్ని తీసుకొని కొంచెం కొంచెంగా అప్లై చేస్తున్నాను. ప్రతి ఒక్క డేట్ మీద ఒక మంచి లేయర్ వచ్చేలాగా ఈ పీనట్ బటర్ని అప్లై చేయండి. నేనైతే ఇక్కడ హోమ్ మేడ్ పీనట్ బటర్ అయితే తీసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే ఏ బ్రాండ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మీకు కనుక పీనట్ బటర్ నచ్చకపోతే ఆ ప్లేస్లో జామ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. జామ్ కూడా ఒక మంచి టెక్స్చర్ని, ఒక మంచి ఫ్లేవర్ని అనేది ఈ చాక్లెట్కి ఇస్తుంది. చాలామంది డైట్ చేసే వాళ్ళు భయపడుతూ ఉంటారు, ఎక్కడ చాక్లెట్ తింటే వెయిట్ గెయిన్ అయిపోతాము అని. కానీ ఇలా ఈజీగా 5 మినిట్స్లో హెల్తీ చాక్లెట్స్ని కూడా చేసుకొని తినేయవచ్చు. చాక్లెట్ స్ప్రెడ్ కోసం నేను ఇక్కడ డార్క్ చాక్లెట్ని తీసుకున్నాను, ఎందుకంటే ఇది హెల్తీ కాబట్టి. సో నేను ఆల్రెడీ ఈ చాక్లెట్ని మెల్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న డేట్స్ని తీసుకోండి. దానిపైన మనం మెల్ట్ చేసుకున్న చాక్లెట్ని ఈవెన్గా డేట్స్ పైన అప్లై చేయండి. సో అప్లై చేసేటప్పుడు ఎక్కడా కూడా గ్యాప్స్ లేకుండా అప్లై చేయండి. హెల్తీగా ప్రిపేర్ చేయాలి కాబట్టి నేను డార్క్ చాక్లెట్ని యూస్ చేసుకున్నాను. మీరు మీకు నచ్చిన చాక్లెట్ని కూడా యూస్ చేసుకోవచ్చు. చాక్లెట్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక మనం ముందుగానే ఫైన్గా చాప్ చేసుకున్న బాదంని చాక్లెట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఆ తర్వాత మీకు నచ్చిన ఏ సీడ్స్ అయినా, పంప్కిన్ సీడ్స్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఏవైనా కానీ చాక్లెట్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ని ట్రేలో పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. 15 మినిట్స్ తర్వాత మన చాక్లెట్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం చేసుకున్న యమ్మీ చాక్లెట్ అనేది ఈజీగా రెడీ అయిపోయింది. చూసారా, చాక్లెట్ తీస్తుంటేనే ఈజీగా బటర్ పేపర్ నుంచి సపరేట్ అయిపోతుంది. ఈ చాక్లెట్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా హెల్తీ అండ్ దీన్ని ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీకి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే. సో చాక్లెట్ ఇష్టం ఉన్న వాళ్ళు ఒక్కసారైనా ఇలా ట్రై చేయండి. నాకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ కూడా చెప్పండి.